ఉదయకాలం నుంచి ఈ సాయంకాలం వరకు మనల్ని ఎండ తీవ్రతకు కాపాడిన దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ సాయంకాలం వేళ ఈ చక్కటి ఒక శుభవర్తమానం, క్రీస్తుని గురించిన శుభవర్తమానం, పరిశుద్ధ గ్రంథం బైబిల్ లేఖనాల ప్రకారం మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్త అనగా మంచి మాట. ఈరోజు మంచి మాటలు అరుదైపోయాయి. ఎక్కడ చూసినా రాజకీయము, ఎక్కడ చూసినా మరి తాగడానికి, తినడానికి మరి ఎన్నెన్నో కార్యకలాపాలు మనిషి చేసుకుంటున్నాడు. కానీ మరి ఒక పరలోక రాజ్యం ఉంది. ఈ మంచి మాటల ద్వారా ఆ పరలోక రాజ్యం చేరడానికి కొంతసేపు సమయం కేటాయిద్దామని ఏ ఒక్క మనిషి కూడా మరి సమయాన్ని కేటాయించుకోలేకుండా పోతున్నాడు. కారణం ఏదంటే ఈ భూమి మీద మానవునికి ఉండేది శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రతి మానవుడు, పుట్టిన మానవుడు ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలి ఈ భూమి మీద, ఇక ఏదేదో మరి గొప్ప గొప్ప పేర్లు తెచ్చుకోవాలి, ఆ పైన మరి సుఖజీవనం గడపాలి అని మానవుడు అనుకుంటున్నాడు. కానీ మానవునికి సుఖము ఈ భూమి మీదకి చాలా కష్టతరమే. మరి ఈ భూమి మీద ఎంత సంపాదించకపోతే అంత కష్టము, ఎంత సంపాదన లేనప్పటికీ కూడా అంత కష్టమే ఉంది. మానవుడు జీవితము 60-70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు. ఈ 80 సంవత్సరముల కొరకు, 70 సంవత్సరముల కొరకు మానవుడు పడరాని పాటలు పడుతున్నాడు. ఎందుకంటే ఒకరోజు మనం తల్లి గర్భంలో ఏ విధంగా అయితే వచ్చామో అదే విధంగా వెళ్ళిపోవాలి. మనకు శాశ్వతమైన లోకం కాదు, ఈ లోకం మనము విడిచిపెట్టాలి. అందుకే దినములు చెడ్డవి గనక మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకుంటూ మారు మనసు పొందండి అని చెప్తుంది లేఖన భాగాలు. దినాలు చెడ్డ దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా అపాయకరమైన దినాలు, గ్యారంటీ లేని బ్రతుకులు, మరి ఏమి జరుగుతుందో తెలియదు. అందుకే పరిశుద్ధ గ్రంథం లేఖనాలు శ్రమిస్తున్నాయి. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవురి వంటి వారే. అవును సోదరి సోదరులారా, మరి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మానవుడు మరలా తిరిగి ఇంటి చేరుకుంటామనే గ్యారంటీ కానీ వారంటీ కానీ మన దగ్గర లేదు. దేవుడు కూడా ఇయ్యలేదు. కానీ మనము చక్కగా బ్రతికి మరలా గృహం చేరుకుంటున్నామంటే దేవుడి కృపయే. కానీ దీపం ఉండగానే ఇల్లు ఎలా చక్క పెట్టుకుంటున్నామో, ప్రాణం ఉండగానే మనం శరీరంలో దాగి ఉన్న ఆత్మ, పరలోక రాజ్యం వెళ్ళాల్సిన ఆత్మ ఈ శరీరం మూలముగా చేసిన ప్రతి పాపములకు, ఆ పాపమనే అడ్డుగోడలో మానవుడు మరణించి సమాధి చేయబడి మరి ఆ మట్టి శరీరం వెళ్ళిపోతుంది. దేవుడిచ్చిన ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్లకుండా ఎక్కడ వెళ్తుంది అంటే మరి నరకానికి, అగ్నిగుండానికి వెళ్ళిపోతుంది. చూశారా ఎండలు ఎంతో భయంకరంగా ఉన్నాయో? మన మీద వచ్చే సూర్యుని మరి ఎండలే, మరి కిరణాలే ఇంత భయంకరంగా ఉంటే మన ఆత్మ యుగ యుగాలు ఆ మండు గుండములో కాలుతూ ఉండాలి. అవును ప్రియులారా, అందుకే ప్రభు అంటున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలు పెంచి గొప్పవారిగా చేసి తిని నా మాట విలువలైనది. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత దొడ్డి తెలుసుకుంటుంది. నా ప్రజలు ఎంత చెప్పినా తెలుసుకోలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, దేవుడు చెప్తున్నాడు, ప్రకృతితో మాట్లాడుతున్నాడు, ఆకాశంతో మాట్లాడుతున్నాడు, భూమితో మాట్లాడుతున్నాడు. మరి ఈ పిల్లలకు ఎంతో వనరులు ఇచ్చాను, ఎన్నెన్నో ఇచ్చాను, కానీ మానవుడు వినలేకపోతున్నాడు. కారణం ఎందుకంటే ఈ భూమి మీద ఒకరికి మించి ఒకరము ఏమి సంపాదించాలి మరి ఎలా అని సంపాదన సందడిలో సతమతమైపోయి పరలోక రాజ్యం పోగొట్టుకుంటున్నాడు. అందుకే 2026 సంవత్సరం క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి మీరు నశించిన ఆత్మలను వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడుగా ఈ భూమికి జన్మించాడు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించి నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని సవాలు విసిరిన వ్యక్తి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఓ ప్రియ సోదరి సోదరులారా, ఆలోచించండి. ఈ సాయంకాలం వేళ ప్రభు ఏదో ఒక కులానికో, మతానికో, వర్గానికో, ఏదో ఒక జాతికో మరి చెందినవాడు కాదు. కానీ ఆయన సర్వమానవాళిని ప్రభువై ఉన్నాడు. సర్వ దేశాల మీద, సర్వ రాజ్యాల మీద ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువై ఉన్నాడు. ఎందుకంటే ఆ రారాజు యేసుక్రీస్తు ప్రభుల వారు సామాన్యమైన మానవుడిగా ఎందుకు జన్మించాడంటే నీ నా పాపముల నిమిత్తమే. ఆయన శిలువ మ్రాను ఎందుకు మోసాడంటే నీ నా పాపముల నిమిత్తమే. నిన్ను నన్ను రక్షించి పరలోక రాజ్యం చేరడానికి కలవరి శిలువలో తన పరిశుద్ధమైన
రక్తం చిందించాడు. ఆయన మరి పవిత్రమైన రక్తం చిందించాడు, అమూల్యమైన రక్తం చిందించాడు. ఆ రక్తం ద్వారా నిన్ను నన్ను కడిగి పరలోక రాజ్యం చేర్చడానికి మరి ప్రభువు శిలువ మరణం పొంది సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచాడు. సజీవుడైన యేసు నిన్ను పిలుస్తున్నాడు. ఓ సమస్త భారం వహించున్న ప్రజలారా, నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతి విశ్రాంతి విశ్రాంతి. ఈ భూమి మీద మనిషికి విశ్రాంతి లేదు. ఎన్నో బాధలు అనిపిస్తున్నాడు మానవుడు, ఎన్నెన్నో శోధనలు, కుటుంబంలో ఎన్నో బాధలు, కుటుంబంలో ఎన్నో రాజకీయాలు, అలాంటి బాధల చేత బాధపడుతున్న ప్రతి మనిషి కూడా ఎప్పుడో ఒకరోజు చనిపోవాలని నిర్ణయం చేసుకుంటున్నాడు. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కొందరు మరి ఉరి వేసుకొని చనిపోతున్నారు, కొంతమంది మందులు తాగి చనిపోతున్నారు, కొంతమంది మరి నిప్పొంచుకొని చనిపోతున్నారు. ఇలాగా మానవుడు ఈ తనువు చాలిస్తే పీడ విరగడైతుంది అంటున్నాను. కానీ మట్టి శరీరమే అండి, మట్టి శరీరానికి మాత్రమే చావు ఉంది, కానీ నీ ఆత్మకు చావు లేదని ప్రభు చెప్పాడు. ఆ ఆత్మ నిరంతరము ఆ దేవుని సన్నిధానంలో, దేవుని రాజ్యంలో ఉండాల్సిన ఆత్మ శరీర క్రియల మూలముగా ఆత్మ అగ్నిగుండములో మరి యుగ యుగాలు కాలుతుంది. ఓ ప్రియ అన్న, చెల్లి, అక్క, నీవు ఆటోలో వెళ్తున్నా సరే, బైక్ మీద వెళ్తున్నా సరే, నీవు అంగట్లో ఉన్నా సరే, నీవు ఎక్కడున్నా సరే, ఈ చక్కటి మాటల చేత మీరు ఆదరించబడాలని చెబుతున్నాం. ఎందుకంటే మరి ఎలాగా మేము మారు మనసు పొందాలి అంటారా? మీ వెండి బంగారాలు అవసరం లేదు, మీ డబ్బు అవసరం లేదు, మీ పులిహోర, దద్దోజనం, పాయసం, అరిసెలు, గారెలు, బూరెలు దేవునికి అవసరం లేదు. కానీ నీ విరిగి నలిగిన హృదయం చేత పాపినైనా నన్ను క్షమించు. ఎందుకంటే పాప స్థితిలో ఉన్న మానవునికి ప్రేమించిన గొప్ప దేవుడు ఆయన. అటువంటి గొప్ప దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీవు ఏ స్థితిలో, ఏ పాపములో ఉన్నా, ప్రభో పాపినైనా నన్ను క్షమించు. అందుకే పాపులను రక్షించు క్రీస్తు లోకమునకు వచ్చిన అభిప్రాయపడింది. పాప స్థితిలో ఉన్న మానవుని కరుణించి ప్రేమించి ఆయన రక్తము కార్చి మరణించి సమాధి చేయబడిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇది కులము కాదండి, ఇది మతము కాదండి, ఇది మార్గము, సత్యము, జీవము. యేసుక్రీస్తు ప్రభువు నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇదే అనుకూల సమయం, నేడే మరి మిక్కిలి అనుకూల సమయం. ప్రభువు నమ్మితే నిత్య జీవం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ చక్కటి మాటల చేత మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ పొంది ప్రభు చెంతకు వస్తారని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మా చక్కగా పిల్లలు మరి కరిపత్రాలు మరి బైబిల్స్ ఇస్తున్నారు, చక్కగా చదవండి, మరి మారుమనసు పొందండి, పరలోక రాజ్యం సొంతం చేసుకోండి. దేవునికి స్తోత్రం.